4వ విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. 39వ వచనం చదువుదామా? అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇంతవరకు సందిగ్ధంలో ఉన్న ఆ గుంపు, ఇశ్రాయేలీల గుంపు, అంతవరకు బయలా దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆలోచన చేస్తున్న ఆ జనాంగం ఇప్పుడు దేవుని వైపు తిరిగి ఏం చెప్తున్నారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్తున్నారు. అర్థమేంటో తెలుసా? నిజమైన ప్రార్థన ఇతరులను కూడా దేవుని వైపు తిప్పగలుగుతుంది. నిజమైన ప్రార్థన ఇతరులను కూడా దేవుని వైపు తిప్పేస్తుంది. అక్కడ అదే మనం చూస్తాం. చూడండి, ఏలియా చేసిన ప్రార్థనకి వచ్చిన రిజల్ట్. ఏలియా ప్రార్థన వ్యక్తిగత అద్భుతం కోసం ప్రార్థన చేయలేదు, కానీ సమాజం కొరకు ప్రార్థన చేశాడు. ముందు ఏదైతే అన్నాడో, ప్రభువా నువ్వే దేవుడని వీళ్ళు తెలుసుకోవాలి, నువ్వే దేవుడని వీళ్ళు తెలుసుకోవాలి. 2 సార్లు అదే మాట ఆయన చేశాడు. నువ్వే దేవుడు అని వీళ్ళు తెలుసుకోవాలి, నువ్వే దేవుడు అని వీళ్ళు తెలుసుకోవాలి. అందుకు వాళ్ళు అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. 2 సార్లు ఆయన దేవుని దగ్గర అడిగాడు. 2 సార్లు వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన చేసిన ప్రార్థన వారందరూ దేవుని వైపు తిరగాలని. ఒకసారి ఆలోచన చేయండి, మనము అలాగూ ప్రార్థన చేయగలుగుతున్నామా? మన కుటుంబం దేవుని వైపు తిరగాలని, మన సంఘం దేవుని వైపు తిరగాలని, మన దేశము, మన సమాజము దేవుని వైపు తిరగాలని మనం ప్రార్థన చేయగలిగితే ప్రార్థన నిజమైన ఫలితాలను ఇస్తుంది అనే మాటను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక లైట్ హౌస్ ఎప్పుడు దానికోసం వెలుగదు. లైట్ హౌస్ ఎప్పుడు దూరంగా ఉన్న నౌకలకి దారి చూపించడానికి వెలుగుతుంది. అలాగే మన ప్రార్థన ఎప్పుడు మన కోసం కాదు, మన ప్రార్థన అనేకులను ప్రభు వైపు తిప్పడం కోసం. ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే అది నిజంగా మన జీవితానికి ఒక అర్థవంతమైనదిగా ఉంటుంది. ఒక ఉదాహరణని మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రీస్ హావెల్స్ అనే ఒక వ్యక్తి, ఆయన బైబిల్ కాలేజ్ విద్యార్థులతో కలిసి వరల్డ్ వార్ 2 టైంలో, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచ పరిస్థితుల కోసం నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వారు ఏమని నమ్మారంటే, దేవుడు చరిత్రను కూడా ప్రార్థన ద్వారా నడిపించగలుగుతాడు, దేవుడు చరిత్రను కూడా ప్రార్థన ద్వారా మార్చగలుగుతాడు అనే విషయాన్ని నమ్మి వారు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వారి జీవితాల్లో అనేక సందర్భాల్లో ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకున్న సందర్భాలు కూడా వారు చేసిన ప్రార్థనల ద్వారా, లేదంటే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అసాధ్యం అనుకున్న సందర్భాల్లో కూడా సాధ్యమైన సంఘటనలను చాలా వారు చూడగలిగారు. వారి జీవితంలో చాలా పరిస్థితులు అలాగూ వారికి కనిపించాయి. వాటిని బట్టి దేవుణ్ణి వారు ఎంతగానో స్తుతిస్తూ ఉండేవారు. నిజమైన ప్రార్థన వ్యక్తిగత అవసరాల కొరకు కాదు, కానీ దేవుని రాజ్య కార్యాల కొరకు అయి ఉండాలి. దేవుని రాజ్య కార్యాలను ప్రభావితం చేసేదిగా మన ప్రార్థన ఉండాలి. ఏలియా చేసిన ప్రార్థన తన సొంత అవసరాల కొరకు కాదు. ఆయనకు చాలా భయాలు ఉన్నాయి అప్పటికే, కానీ ఏ భయం కోసమో ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయనకు అవసరతలు కూడా ఉన్నాయి, ఆయన అవసరతల కోసం కూడా ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయన ప్రార్థన చేసింది ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలని. ఇశ్రాయేలు ప్రజలు సందిగ్ధంలో, లేదంటే ద్వంద్వ మనసులతో 2 మనసుల మధ్యలో ఉన్నారు కనుక, ఈ 2 మనసుల మధ్యలో ఉన్న వారి జీవితాలు ఒక్క వైపు తిరగాలి, నిజమైన దేవుని వైపు తిరగాలని వారు ఆశపడ్డారు. అలాగూ దేవుడు నిజంగా గొప్ప కార్యమును జరిగించాడు. ప్రార్థన సంబంధంతో మొదలవుతుంది, దేవుని మహిమను కోరుకుంటుంది. అంత మాత్రమే కాదు, సమాధానాన్ని విశ్వసిస్తుంది, ఇతరుల మార్పుకు దారి తీస్తుంది. అలాగూ మన ప్రార్థన ఉందా? అలాగూ మన ప్రార్థన జీవితం ఉందా? ఒకవేళ లేకపోతే ప్రభుని అడుగుదాం, ప్రభువా నిజంగా మా జీవితాలు, మా ప్రార్థన ఈ విధంగా మార్చండి, మా ప్రార్థన జీవితాన్ని ఈ విధంగా మార్చండి, మా ప్రార్థన జీవితంలో మార్పులు తీసుకొని రండి అని చెప్పి
ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దాం.